హలో ఎవ్రీవన్. ఇవాళ మనం స్ట్రెస్ గురించి మాట్లాడదాం. అంటే మెడికల్ టర్మ్స్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఇంబ్యాలెన్స్ బిట్వీన్ ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ అండ్ బాడీస్ ఎబిలిటీ టు న్యూట్రలైజ్ ఇట్. అంటే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి, అది మన బాడీ న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది, బట్ అది కాదు. ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి? అవి న్యాచురల్గా మన బాడీలో ప్రెజెంట్ ఉంటాయి. అవి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, సో అవి చాలా రియాక్టివ్ ఉంటాయి, సో అవి డ్యామేజ్ చేసే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. అదే మన బాడీలో న్యాచురల్ మెకానిజం యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. ఇవి ఈ ఫ్రీ రాడికల్స్ నుంచి మనల్ని కాపాడతాయి. సో ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయి? మన సెల్ టిష్యూని డ్యామేజ్ చేస్తాయి. అవి ఏమైనా ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఉంటే బాడీలో అవి వర్సన్ చేస్తాయి అండ్ మనకి క్రానిక్ డిసీజెస్ అంటే హార్ట్ అటాక్స్, క్యాన్సర్స్, అల్జైమర్స్, డయాబెటీస్ ఇవి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాటి కారణాలు ఏంటి ఆక్సిడేటివ్ స్ట్రెస్కి? పొల్యూషన్, స్మోకింగ్, డయట్ ఫ్యాక్టర్స్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్, క్యాన్డ్ ఫుడ్స్, షుగర్, అన్హెల్దీ ఫ్యాట్స్ తినటం మూలంగా, లైఫ్ స్టైల్ అంటే ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఆల్కహాల్, స్మోకింగ్, టెన్షన్స్ తీసుకోవటం మూలంగా. సో దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి? బ్యాలెన్స్డ్ డయట్ అనేది ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవటం లైక్ మెడిటేషన్, యోగా అండ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయటం. థ్యాంక్ యూ.